టు ఆడాలా మజాకా. వీళ్ళ కోసం బుద్ధుడు కూడా యుద్ధం చేయడానికి సిద్ధం అవుతాడు. వీళ్ళ కోసం సాధ్యం కూడా అసాధ్యం అవ్వాలి అని అనుకుంటది. వీళ్ళ కోసం కష్టం కూడా కరిగి ఇష్టంగా మారాలి అని అనుకుంటది. వాళ్ళు ఎవరో కాదు, ఈ ఈసీఐఎల్ వాసులు. నవ్వే బంగారు కాసులు, ఆడాల మజాకాకి అసలైన బాసులు. బామో, ఇవాళ చూద్దాం ఎవరిలో ఎంత సత్తా ఉందో. మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు, గట్టిగా చెప్పండి. లెట్స్ వెల్కమ్ దే. పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే. డార్లింగే వరి నా డార్లింగే, డార్లింగే ఎందుకు ఈ ఫీలింగే. మా పార్టిసిపెంట్స్ వచ్చేసారు, అందమైన పార్టిసిపెంట్స్. నీలి రంగు చీరలు. చాలా అందంగా ఉందండి. యువర్ ఫేవరెట్ కలర్ బ్లూ. వాట్స్ యువర్ నేమ్? శ్రావణి. శ్రావణి గారు ఏం చేస్తుంటారు? ఫ్యాషన్ డిజైనర్. ఫ్యాషన్ డిజైనర్, అందుకే చూస్తుంటే అర్థం అయిపోయింది, చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ. ఇక్కడేనా? ఐ మీన్ యు హావ్ ఎ బుటీక్. యా. వెరీ నైస్. అన్నగారు ఏం చేస్తుంటారు? పెళ్లి కాలే. హలో, నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ. 400 ఏళ్ల క్రితం నేను కాలభైరవ అని గుర్రం నడిపించుకుంటూ పోతుంటే కాజల్ అని పారిపోతూ ఉంది. నేను వేసినట్టుండి మనం మాట్లాడుకుందాం. మీ ఫ్రెండ్ అర్చన. అర్చన గారు ఏం చేస్తుంటారు? నేను ఆర్కిటెక్ట్. వెరీ నైస్. అన్నగారు ఏం చేస్తారు? ఆర్కిటెక్ట్. ఐ నో దట్. లవ్ మ్యారేజ్. యా, కైండ్ ఆఫ్. కైండ్ ఆఫ్ ఏంది? అయితే లవ్ మ్యారేజ్ లేకపోతే అరేంజ్ మ్యారేజ్? కైండ్ ఆఫ్ ఏంది? వన్ సైడ్ లవ్ అయితే ఆబ్వియస్లీ కైండ్ ఆఫ్. మీరు చేశారా, అన్నగారు చేశారా? చేయాల్సి వచ్చింది. ఆయన చేస్తే నేను చేయాల్సి వచ్చింది. అయ్యో, అలా బలవంతం పెట్టేశాడా? యా. కానీ ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు కదా? బ్రహ్మాండంగా ఉన్నా. అది వెరీ గుడ్. మీరిద్దరు ఏమవుతారు? ఫ్రెండ్స్. ఆర్టి వెల్కమ్ టు ది షో. మీ పేరండి? రేఖ. రేఖ గారు ఏం చేస్తారు? బ్యూటిషియన్. బ్యూటిషియన్. ఇక్కడ బ్యూటిషియన్, ఇక్కడ ఆర్కిటెక్ట్, ఇక్కడ ఫ్యాషన్ డిజైనర్. మీరు? నేను హౌస్ వైఫ్. అది. అన్నగారు ఏం చేస్తారు? ఫోటోగ్రామెట్రీ. వెరీ నైస్, వెరీ క్రియేటివ్ జాబ్ అన్నమాట. మీ ఇద్దరు ఏమవుతారు? ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్రెండ్స్, ఈసీఐఎల్ వాసులు ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ రౌండ్. ఎవరి గోలా? ఆల్రైట్, సో ఫస్ట్ రౌండ్ టీమ్ ఏ అండ్ టీమ్ బి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం క్రేజీగా. ఎవరైతే క్రేజీగా ఫన్ క్రియేట్ చేస్తారో వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాం. ఓకే, టీమ్ ఏ, యువర్ ఫస్ట్ క్వశ్చన్. డబ్బు స్త్రీ కలిస్తే ఏమవుతుంది? ఖర్చు అవుతుంది. ఇంట్రెస్టింగ్ ఆన్సర్ బట్ రాంగ్ ఆన్సర్. డబ్బు ఇంకా స్త్రీ కలిస్తే ఏమవుతుంది? పని మనిషి. మనిషి అవుతుంది. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. చూసారు కదా, అలా ఉంటాయి అన్నమాట ఆన్సర్లు. యువర్ క్వశ్చన్. దేవుడి పెళ్లికి వాడే వాటిని వాకిట్లో వేసే దాన్ని కలిపితే ఒక సూపర్ హిట్ సినిమా అవుతుంది. ఏంటది? ఏదది? ముత్యాల ముగ్గు. ఎట్లా? పెళ్లిలో ముత్యాలు పడతారు, వాకిట్లో ముగ్గేస్తారు. దేవుడి పెళ్లికి అన్న అదే. దేవుడి పెళ్లికి ముత్యాలు పూలు వేస్తారు కదా, వాకిట్లో ముగ్గేస్తాం. ఏం హౌస్ వైఫ్? మీ ఆయన ఎంత హ్యాపీగా ఉన్నాడో ఇప్పుడు అర్థమైంది నాకు. ఎవరైనా మొదటిసారి సినిమాల్లో యాక్ట్ చేస్తే దాన్ని ఏమని పిలుస్తారు? మొదటిసారిగా తెలుగులో ఏమని పిలుస్తారు? ఫ్యాషన్ డిజైనర్ గారు. నో. తొలి పరిచయం. నాకు నేనే డాష్, నాతో నాకే డాష్. నాకు నేనే పోటీ, నాతో నాకే పోటీ. సూపర్. వారే వా. నోరు మూయించడానికి డాక్టర్లు ఉపయోగించేది ఏది? బ్యాండేజ్. నో. కాటన్. నో. డాక్టర్లు నోరు మూయించడానికి వాడేది ఆక్సిజన్. అంటే అది పెడతారు కదా, అది పెడితే తీసి థర్మోమీటర్. థర్మోమీటర్. వెరీ క్లేవర్. మనం మీ ముగ్గురు ఏవో విచిత్ర పనులు చేస్తున్నారు, ఆవిడ మాత్రం ఇంట్లో బాసలు నమ్ముకుంటే హౌస్ వైఫ్ మజాకా. మగవాడికి గడ్డం ఎక్కువగా ఉంటే ఏమని పిలుస్తారు? సెక్సీగా, హ్యాండ్సమ్ గా. అట్లాంటి పదాలు వాడదు అక్క. మీ ఆయన గురించి అన్నారు కదా, గడ్డం బాగా పిలిస్తే దేవదాస్ అంటారు. వెరీ గుడ్. మన్మధుల్లా ఉంటారు. అన్నయ్య గారికి గడ్డం ఉందా? అందుకే మనోదుడు అన్నారు. మా ఆయన చాలా హీరోగా ఉంటుంది. ఆయన ఎక్కించడానికి అడగలే. గడ్డం ఉన్న వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది? చాలా సూపర్ గా ఉంటుంది. గడ్డం బాగుంటది కదా, బాగుంటది. అందుకే నేను పెంచా.
సూపర్, వెరీ గుడ్. మీ క్రేజీ ఒపీనియన్ కావాలి. నేను ఒక పదం చెప్తాను, ఆ పదం ఏం చెప్తారో చూద్దాం క్రేజీగా. గోరింటాకు. ఆవు పేడ గోరింటాకు లాగా ఉంటుంది. గోరింటాకు. గోరింటాకు ఆడవాళ్ళు కాదు, మగవాళ్ళు కూడా పెట్టారు. అదే ఇది క్రేజీ అంటే. గోరింటాకు. గోరింటాకు సాక్షిగా మా ఆయన బంగారం. సొల్లు అంటే మీకు గుర్తొచ్చేది ఏంటి పదం? మనుషులే కాదు, కుక్కలు కూడా సొల్లు కలుస్తాయి. ఏమో ఇది చాలా వెరైటీగా ఉంది. సొల్లు. ఎన్న సొల్లుడా? తమిళ్ ఎన్న సొల్లడా? సొల్లు. ఎవరైనా ఓవర్ గా చెప్తే సొల్లు అంటే నేను మిమ్మల్ని కాదు, ఎవరైనా. ఇప్పుడు ఆడవాళ్ళు అందంగా ఉన్నారు, నేను ఇంత అందంగా ఉన్నానంటే సొల్లు. అది అలా చెప్పుకోకూడదు. మాడిపండు చూస్తే సొల్లు కార్చుకోవాలనిపిస్తుంది. ఫస్ట్ రౌండ్ ఓవర్. ఇంతటితో వెరీ గుడ్. బాగా ఇద్దరు క్రేజీగా ఆన్సర్ చేశారు, కానీ ఒక్కరు మాత్రం ముగ్గురు జాబ్ చేస్తున్నారు. ఆవిడ ఇంకో వైపు ఉండి నేను అన్ని ఆన్సర్ ఇస్తా అని చెప్పేసి ఆ టీమ్ కి గిఫ్ట్ ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ వెళ్తుంది. ఎస్, కంగ్రాచులేషన్స్. అది ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఇంకా సెకండ్ రౌండ్కి వెళ్ళిపోదాం. ఆడియన్స్ ఫ్రైడే రౌండ్. లెట్స్ స్టార్ట్. కలర్ఫుల్. ఆల్రైట్, సో ఈసీఐఎల్ కి వచ్చాము. అండ్ ఈసీఐఎల్ లో సెకండ్ రౌండ్ కలర్ఫుల్ చిలక. నవ్వుతున్నారు ఈసీఐఎల్ వాసులు, ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, అందుకే ఈసీఐఎల్ కి వచ్చాము. వెరీ గుడ్. పేర్లు తెలుసుకుందాం. మీ పేరండి? జ్యోతి. జ్యోతి గారు. స్వప్న. స్వప్న గారు. చంద్రకళ. చంద్రకళ గారు. కరీమా. కరీమా గారు. రైట్. సో ఫస్ట్ వాకింగ్ టాస్క్, ఒక బ్యూటిఫుల్ ర్యాంప్ వాక్. వచ్చిన తర్వాత మనం టాస్క్ మాట్లాడతాం. ఓకేనా? రెడీ? ఫస్ట్ మీ ఇద్దరండి వచ్చేయండి. రెడీ, మ్యూజిక్. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఓ ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, నాలా ఉంటుందే. వెరీ గుడ్. ఆల్రైట్, సో సూపర్ వాక్ చేశారు. ఇప్పుడు మీరు వాళ్ళకంటే మంచి చేయాలండి. ఓకేనా? రెడీ? ఇక్కడ రావాలి మీరు. మరి రెడీ, మ్యూజిక్. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఓ ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, నాలా ఉంటుందే. సూపర్, వెరీ గుడ్. వాళ్ళకంటే అందంగా నడిచారు కదండి. ఆహా, ఓల్డ్ ఇస్ గోల్డ్ అనిపించారు. వెరీ గుడ్. అందరు కూడా బాగా నడిచారు. ఇప్పుడు టాస్క్. జనరల్ గా ఆడవాళ్ళు అండ్ గొడవలు ఎక్కడ పడుతుంటారు జనరల్ గా? వాటర్ కాడ. వాటర్ కాడనే. వాటర్ కాడనేనా? రేషన్ షాప్. రేషన్ షాపా? క్యూ నిల్చునేటప్పుడు. ఎప్పుడో అంతరించిపోయింది రేషన్ షాప్. వాటర్. వాటర్. అదే వేసవి కాలం ఇంట్లో వాటర్ అయిపోతే ఒక ట్యాంకర్ వస్తుంది. ఇప్పుడు ఆ కొట్లాటలు ఎట్లుంటే మనం మన ప్రేక్షకులకి ఫన్ యాంగిల్ లో చూపెడదాం. ఓకేనా? 2 బిందెలు ఉంటాయి. మీరు ఒక వైపు, నేను ఒక వైపు. నేను కూడా టింగు టింగు మారిపోయినా. ఓకేనా? మనం ఇద్దరం కొట్లాడుకోవాలి. ఎట్లా కొట్లాడతారు? బిందెల దగ్గర, వాటర్ దగ్గర, బోరింగ్ దగ్గర చూపిద్దాం. ఓకేనా? ఎవరైతే ఇంట్రెస్టింగ్ గా క్రేజీగా కొట్లాడతారో వాళ్ళకే గిఫ్ట్. రెడీ? ఫస్ట్ కరీమా గారు మీతో స్టార్ట్ చేద్దాం. కొట్టకుండా చేయాలి, ఏదున్నా చెయ్యొద్దు. అబ్బా ఎందుకు కొట్టలేదు? ఏం రా నాకు అమ్మా వాటర్ ట్యాంక్ వచ్చిందబ్బా. నేను ముందు పడతా. పెట్టానుగా. నేను పెట్టని ఫస్ట్. నేను వచ్చా, నేను పెట్టని. బాబు ఇక్కడ పట్టు ఫస్ట్. ఇక్కడ పట్టు ఫస్ట్. నీకేనా ఏంటి? నాకు లేవా చేతులు? నేను పడేనా? లుంగి అది ఏంది? నేను చూస్తాను. ఎవరు తెలుసా? మా ఆయన ఏం చేస్తాడు? నువ్వెవరో నీకే తెలీదా? మా ఆయన గురించి తెలియదా నీకు? మీ ఆయన గురించి నాకెందుకు తెలియదు? తెచ్చుకోపో, తీసుకురాపు. నా బిందె కూడా తీసుకురాపు. నువ్వే పడేసినావు కదా. ఇటు ఒక్క నిమిషం ఇవ్వు. నీళ్ళు పట్టనివ్వను నీళ్ళు. అవును, రౌడీ మమ్మీ ఇంట్లో పోయి కూర్చోపో. ఇగో ఒకే గలీలో ఉంటాం, నీళ్లు పట్టుకొని. అవును, ఒకటే గల్లీలో ఉంటాం కాబట్టి ఫస్ట్ నేనే పడతాను. నేను పట్టు. అది బిందె నాది. నీ బిందె అటు ఉంది, పోయి తెచ్చుకోపో. నేను ఏది ఫస్ట్ తెచ్చుకుంటే అది నాది. హలో, ఏంటిది పట్టేది? అయిపోయింది. ఇక్కడ ఫస్ట్ నేను పెట్టినా నాది. టైం అవుతుంది, నేను పోవాలి. నాకు కూడా షోకి టైం అవుతుంది. ఆడవాళ్ళ మధ్య సీరియల్ చూడొద్దా ఏంటి? అవునే అక్క. వస్తుంది కదా. పోదాం. నేనే పట్టుకున్నా.
అమ్మా ఆడాల మజాక షో వస్తే వెళ్ళిపోతుందంట. ఆల్ ది బెస్ట్, గో టేక్ కేర్ బిందా. అమ్మ వాటర్ ట్యాంక్ వచ్చింది. నన్ను పట్టని నువ్వేంటే పట్టేది? ఇప్పుడే కదా పట్టుకుని నేను. సేమ్ కాలనీ మన నేను ఫస్ట్ పడతా. సేమ్ కాలేనా? మా ఇంట్లో లేదు స్నానం చేయడానికి. పప్పు కావాలి పంచదార కావాలంటే వస్తావు కదా వాటర్. నన్ను ఫస్ట్ పట్టని. నేను వచ్చిన ఫస్ట్ నేను చూసినట్టు వాటర్ ట్యాంకర్ ని. నీకు రేపు పంచదార ఇస్తా పెట్ట. నేనే ఇస్తా పంచదార. నిన్న కందిపప్పుకి వచ్చినావు కదా ఇప్పుడు పట్టు. ఇవన్నీ ఇట్లాంటి బుద్ధులే. పట్టని నన్ను ఫస్ట్ పట్టది. ఏమండి ఏమండి మీరు కూడా రండి. లేడు, మీ ఆయన లేడు. ఉన్నారు ఎప్పుడు వచ్చినా ఇలానే చేస్తుంది. నన్ను పట్టని ఇది అన్యాయం. లేడీస్ దాంట్లో జెంట్స్ రాకూడదు. వైఫ్ తరపున రాకూడదు. మీరే రండి. ఏంది నీ బాధ? ఏం కావాలంట? పట్టుకుంటా వాటర్ ఫస్ట్. అదే డ్రైవర్ ఉంటాడా? ఈడ ట్యాంకర్ రా, ఇడికి రా. ఏంది దబ్బా ఏమో నేను చూస్తా ఉన్నా. మొన్న కూడా వచ్చి ఇంట్లోకి వెళ్ళి దొంగతనం చేస్తా. దొంగ బుద్ధిదానా? నువ్వే పంచదార ఇప్పుడు వచ్చి తొక్కేదానా? కందిపప్పుకి పంచదార కర్రగా. నీకు కావాల్సి వచ్చిందా నీళ్ళు? మా ఆయన తెల్లగా ఉంటాడు, అందుకే నీళ్ళు కావాలి. బ్లాక్ ఉంటాడు కాబట్టి స్నానం చేయాలి, అందుకే కావాలి. ఎప్పుడు చేసాడు మీ ఆయన? మీ ఆయన రోడ్డు మీదకి వస్తుంటే ఎలకల కంపు వస్తుంది. లేదు యాక్స్ పర్ఫ్యూమ్ వాడతారు, అందుకే స్నానం చేసుకో. స్నానం చేసే అలవాట్లేదు. స్నానానికే తీసుకెళ్తున్నా. తీసుకెళ్ళి తెలుసా ఆ కుట్లో బంగారం ఫ్రీ ఇస్తారట. ఏమొద్దు నాకు. ఏమొద్దా? నేను పోతా అయితే. బాయ్. అమ్మో ఇప్పుడు వీళ్ళలో ఖతర్నాక్ అమ్మ. ఖతర్నాక్. ఇప్పుడు ఏమైతే కొట్టకుండా ఓకేనా? ఏం కొట్టను. కొట్ట కదా. రెడీ. బిందెలు తెచ్చుకుందామా? బిందెలు మాత్రం పగలని. నిన్ను కొట్టాను కదా, బిందెలు పగిలితే పగలని. ఏమైతుంది? వాటర్ ట్యాంకర్ వచ్చింది. ఈడుంది వాటర్ ట్యాంకర్. ఈడుంది వాటర్ ట్యాంకర్. అక్కడ కాదు, అది రాంగు. అది వాటర్ ట్యాంకర్ కాదు, అది సివేజ్ సెప్టిక్ ట్యాంక్ వాటర్. అది నేను తప్పు చెప్పిన. ఇదే వాటర్ ట్యాంక్. నేను కూడా ఇక్కడ పెడతాను. ఏంది నా వెనకాల ఫాలో అవుతా? ఏం లేదు, నేనే ట్యాంకర్ వెనకాల ఫాలో అవుతాను. ట్యాంకర్ ఇది సెప్టిక్ ట్యాంక్. ఇది వాడుకో, నీకు సరిపోతుంది. సరే నువ్వు అక్కడ వెళ్ళిపో, నేను ఇక్కడ పట్టుకుంటా నీళ్ళు. నీళ్ళు పోయి పట్టు. నేను నీ బిందె మీద పెడతాను. ఎప్పుడు నా ఇంట పడుతుంది? నీళ్ళు పట్టుకోవడానికి వచ్చాను నేను. ఇగో ఇది లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నా. ఉంటావా పోతావా? ఎందుకు పోతాను? నేను వెళ్ళాను, నేను ఇక్కడనే ఉంటాను. నువ్వు వెళ్తే వెళ్ళండి. నేను ఎందుకు వెళ్తా? నేను కరెక్ట్ ఉన్నా. నేను కూడా కరెక్ట్ ఉన్నా. నీ బిందె పడేస్తాను నేను. నీ బిందె పడేస్తాను నేను. ఏం మాట్లాడుతున్నా? బిందె పోయింది, అది నీ బిందెనే లొట్టబడ్డది. అయ్యో నేను కూడా మా ఆయనకి చెప్తాను. పిలుస్తానండి. మా ఆయన మార్కెట్ లో ఉన్నాడండి. అవన్నీ కొడుతున్నాడా? నేను బిందె పట్టుకోవడానికి వచ్చా నీళ్ళు. అబ్బా చాలా, నాకు కూడా తలిగాయి. మళ్ళీ నేనెవరికి చెప్పుకోను. అబ్బా చాలా ఎరిగింది నాకు కూడా. ఇక్కడ బాగా తాకింది. అబ్బా మళ్ళీ ఎట్లా ఇగో ఇట్రా. టీవీలో ఒక సబ్బు కొంటే పౌడర్ ఫ్రీగా ఇస్తారట. తెలుసు. మరి ఏమొద్దు, నువ్వు వెళ్ళి కొను. నేను కొన్నాను. మారవా? మారను. మళ్ళీ నీళ్ళు పడుతున్నా. రెండు నా బిందెని తీసుకుంటున్నా. నీ బిందెని కూడా పడేస్తాను నేను. ఉండండి. సొట్టలు పడ్డాయి తిరిగి. మరి మీరే కదా బిందెలు వలిగితే వలగని నన్ను కొట్టకన్నారు కదా, అందుకే కొట్టా బిందెలు. ఈవిడ కూడా కొట్లాడింది బాగానే. ఇప్పుడు అక్క నువ్వు ఏం చేస్తావో ఏమో. ఓకేనా? నువ్వు మాసా క్లాసా? క్లాసే. మాసేం కాదు. అయితే ఎట్లా కొట్లాడదాం మనము? క్లాస్ గా కొట్లాడదాం. ఓకేనా? ఇగో ఈ సొట్ట నీ బింద, ఇది నా బింద. Hey Akka, how are you? Class ga. I am fine. I am fine. Water is coming. Yeah, I put binda first.
Hey, why లేకి బుద్ధిలు? I put first. No. 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 Check it out. No. It's not. Oh, go. పోయి సావి లీల్ వై. Thank you. My binda is full. Bye. అక్క పోయి. సగం నిండింది. వా. మీరు పట్టుకోండి, నీళ్ళు పోతున్నాయి. బిందె పెట్టండి, వాటర్ పోతున్నాయి. ఫస్ట్ ఓకే బాయ్ అండి. మా ఆయన స్నానం చేయాలంటే వెళ్ళొస్తానే. వెళ్ళారండి. బిందెలతో ఇట్లనే ఉంటుందా కొట్లాట? అట్లానే ఉంటది. ఏమో నన్ను ఆడేసుకున్నారమ్మా. సరే బిందెలతో పని అయిపోయింది. ఇప్పుడు గిఫ్ట్ యారికి. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ వెళ్తుంది. మా ఆయన కంగ్రాచులేషన్. మా పార్టిసిపెంట్స్ మళ్ళీ రెడీగా ఉన్నారు. లెట్స్ స్టార్ట్. మాస్ మహారాణి. ఆల్ రైట్. సో మాస్ మహారాణి గేమ్ రెడీగా ఉంది. టీమ్ లో ఇద్దరు ఉన్నారు. స్టూల్ మీద బాల్స్ ఉన్నాయి అండ్ దూరం స్టూల్ మీద బాస్కెట్ ఉంది. నెట్ కి యువతల వైపు మీరు బాల్ ఇలా వేస్తారు, బయటకు వచ్చి పట్టుకోండి, అలా వచ్చి ఇలా వేయండి, అంతే సింపుల్ గా. 90 seconds లో ఎవరైతే ఎక్కువ బాల్స్ వేస్తారో, ఏ టీం అయితే ఎక్కువ వేస్తారో వాళ్ళే విన్నర్. సో ఈ ప్రాసెస్ లో ఈ నెట్ గానీ మీ చేయికి గానీ మీ తలకి గానీ తాకితే అది కౌంట్ చెయ్యను. ఆల్రైట్, ఫస్ట్ రౌండ్ ఎవరు గెలిచారు? వాళ్ళు, కాబట్టి మీతోనే స్టార్ట్ చేద్దాం. ఆల్రైట్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. Gita Sheila Mala Pere Yedena Ada Ure Yedena Amayan tu Bumide Asalule Kunte Kana Life is Sika Chiro, Giro, Shirto, Skirto We say they na A country Saina I feast Ani Pinche Beauty Address Yekkada Edurena Mechukunaina Super, on time. All right, so 1 minute lo 1, 2, 3, 4, 5, 6, 7. 7 in 90 seconds. We'll 7 balls sir. And we'll target 8. Your time starts now. Gita Sheila Mala Pere Yedena Ada Ure Yedena Amayan tu Bumide Asalule Kunte Kana Life is Sunna Chiro, Giro, Shirto, Skirto We say they na A country dress Saina I feast Ani Pinche Beauty Address Yekkada Edurena Mechukunaina వీళ్ళకి టార్గెట్ వచ్చేసి 8, కానీ ఏం చేశారు? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 14. సూపర్ గా ఆడి థర్డ్ రౌండ్ గెలుచుకున్నారు. అందుకే ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్. కంగ్రాచులేషన్. సూపర్ గా ఎంజాయ్ చేశారు ఈ రోజు ఈ ఎపిసోడ్ ఆడాల మజాక. రేపు కొత్త ఊరికి వెళ్దాం, కొత్త పార్టిసిపెంట్స్, కొత్త ఆడియన్స్ తో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, గుడ్ నైట్. Wow.